చూడలేదు, ఇప్పుడు కూడా అప్పుడు కూడా చూడలేదా? సో మీరు యాక్ట్ చేసిన సీరియల్స్ కూడా చూడలేదా? సమ్ టైమ్స్ ఎప్పుడన్నా ఒకసారి? సమ్ టైమ్స్ ఎప్పుడో ఒకసారి చూసేదాన్ని. బట్ అంటే నాకు టీవీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అలా అని మూవీస్ ఆల్సో నాట్ మై కప్ ఆఫ్ టీ నిజంగా Okay. చెప్పాలంటే. ఐ లైక్ ఇప్పుడు ఐ లైక్ ఆల్ ద నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ అండ్ ఆల్ దట్. ఐ రియలీ ఎంజాయ్ ఆల్ దట్. బట్ వెబ్ సిరీస్ అండ్ ఆల్ కూడా యూ క్యాన్ ట్రై కదా మ్యామ్. ఐఎమ్ డన్. యాక్టింగ్ చేయొద్దు అసలు. ఓకే. సో నాకు అది ఆలోచిస్తేనే ఎగ్జాస్టింగ్ అనిపిస్తుంది తెలుసా. బికాజ్ సి టైమింగ్స్ అండ్ ఆల్ దాట్ ఆర్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ నౌ. నాకు అప్పట్లాగా ఐ కాంట్ వర్క్ లైక్ 12 to 14 hours in a day or even lesser than that. I can't work. ఓకే. I'm done. బట్ అంత ఇంటెన్స్ ఎమోషన్స్ మీరు ఎమోట్ చేయాలి కదా. సో Yeah. అప్పుడు అవన్నీ చేస్తున్నప్పుడు కానీ మీ థాట్ ప్రాసెస్లో కానీ లేదంటే రియల్ లైఫ్ పర్సనాలిటీ మీద కానీ ఏదైనా ఎఫెక్ట్ ఏమైనా పడినట్టుగా అనిపించిందా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం? అస్సలు లేదు. లైక్ దాట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్. ఆ సెపరేషన్ ఉండాలి. అప్పుడే మనము క్లారిటీగా యాజ్ అ పర్సన్ యూ కెన్ రిమైన్ సేన్. ఐ ఫీల్ ఇఫ్ ఆ సెపరేషన్ ఉంటే. ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ మన లోపలికి వచ్చేస్తుందో లైక్ దట్ ఈస్ అ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కొంతమంది మెథడ్ యాక్టర్స్ కానీ అవన్నీ వాళ్ళు దే లివ్ లైక్ దట్ క్యారెక్టర్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దట్. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ దట్ ఐ ఫాలో. నాకు డిటాచ్ అయిపోతుంది వెంటనే. అలా అని చెప్పి ఇట్ వాజ్ నాట్ లైక్ దట్ ఫ్రమ్ ద స్టార్ట్. ఇనిషియలీ నేను ఓన్లీ మెయిన్ లీడ్స్ చేశాను ఇనిషియలీ. సో ఐ యూస్ టు ఫీల్ దట్ ఐఎమ్ ద హీరోయిన్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. ఓకే. స్టార్టింగ్లో విచ్ ఇస్ ఓకే. ఐ థింక్ యూ కెన్ బి ద హీరోయిన్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. సో నాకు